ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు వేకోజామున మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీ అందరికీ శుభములు, శుభోదయం. బెరయా నుంచి చిన్న సందేశం దేవుని వాగ్దానంతో. ముందుగా ఒక చిన్న పల్లవి పాడుకుందాము. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను. హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనం. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు. ఈ వాక్యము ఇశ్రాయేలు ప్రజల కొరకైనటువంటి వాక్యము, ప్రవచన వాక్యము. ఇశ్రాయేల్ ప్రజలు అన్య దేశంలో ఉన్నప్పుడు వారికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, అక్కడ వారు ఆశీర్వదించబడతారని, మీరు నాకు యాజకులని ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ప్రజలని ప్రోత్సహించినట్లుగా, ధైర్యపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు అని ఈ విధంగా అన్యదేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలని దేవుడు మరొక్కసారి ఆయన ఆనాడు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత సీనాయి పర్వత ప్రాంతంలో మోషే ద్వారా ప్రజలకు తెలియజేసిన మాటల్ని ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఒకసారి ఈ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. మోషే ద్వారా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగాను పరిశుద్ధమైన జనంగాను ఉందురని చెప్పుము అని మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి మాట. దేవుని మాటను మీరడం ద్వారా వారు చెరపట్టబడ్డారు.
తిరిగి వారికి బుద్ధి వచ్చిన తర్వాత దేవుడు వారిని క్షమించి తిరిగి వారిని వారి స్వస్థలాలకు చేర్చే క్రమంలో చెప్పినటువంటి వాక్యమే మనం యెషయా గ్రంథం 61:6 చూస్తున్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుని మాటలకు భయపడి జీవించినట్లయితే ఇట్టి ఆశీర్వాదాలు మనం కూడా పొందుకుంటాం. అట్టి ఆశీర్వాదాలు పొందుకొని ఈ లోకంలో దేవుని కొరకు సాక్షులంగా సాగిపోవడానికి ప్రభువు మనకు సాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. మా జీవితంలో మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, మీరు స్వకీయ సాంపాద్య జనముగా చేర్చుకున్న విధానాన్ని బట్టి, యాజక రాజులుగా, యాజక సమూహంగా, పరిశుద్ధ జనముగా మమ్మల్ని మీరు నిలబెట్టుకున్న దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా బలపరిచి నడిపించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.